అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు హేము కృతికల్ బాక్స్. ఈరోజు వచ్చేసి వీక్లీ మీల్ ప్రిప్స్ అయితే ఎలా తయారు చేసుకున్నాను ఈ వారం అనేది చూసేద్దామా. మరి ఈరోజు మంత్లీ కానీ వీక్లీ కానీ మీల్ ప్రిప్స్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లెగవగానే కొంచెం హడావిడి తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో మన కోసం మనం 5 minutes టైం తీసుకుని మెల్లగా స్టార్ట్ అనేది చేయొచ్చు. లేదు అంటే కనుక ఎప్పుడులాగా హడావిడిగా పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఈ వారం నేను ఎలా అయితే మంత్లీకి వీక్లీకి కొన్ని మీల్ ప్రిప్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానో అది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ వీక్లీ వన్స్ 1.5 hour కనుక కేటాయించితే మీరు ఈజీగా మీల్ ప్రిప్స్ అనేది అయిపోతాయి. దాంతోపాటు మనం ఒక 15 days పాటు టెన్షన్ ఫ్రీగా అయితే ఉండొచ్చు. దాంతోపాటు మనం హడావిడి పడకుండా బయట నుంచి ఏది ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఈ అన్నిటితో ఈజీగా స్నాక్స్ అనేవి కూడా ప్రిపేర్ చేయాలి. స్కూల్ స్టార్ట్ అయిపోగానే బిజీ అయిపోయాం కదా. వర్కింగ్ మామ్స్ కానీ స్టే అట్ హోమ్ మామ్స్ కానీ ఎవరికైనా సరే పొద్దున్నే 5 minutes టైం ఉంటే చాలు, నేను కొంచెం లీజర్గా తయారు చేసుకోవచ్చు అన్నీ అనుకుంటాను. కానీ నేను చిన్నప్పుడైతే కనుక మా అమ్మ అంత హడావిడి పడతా ఉంటే నేను అనుకునేదాన్ని, ఎందుకు ఇంత హడావిడి పడతా ఉంటారు, ఈజీగా అయితే చేసేయచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుంది మన మీద ఒక బాధ్యత ఉంది అంటే మనం ఎంత కేర్ఫుల్గా తీసుకోవాలి, ఆ టైం అనేది వాళ్ళ కోసం స్పెండ్ ఎట్లా చేయాలి అనేది. దాంతోపాటు ఫ్యామిలీని చూసుకుని మళ్ళీ హస్బెండ్కి పెట్టి పిల్లలకి పెట్టి అందరినీ చూసుకోవాలంటే ఆ టైంలోనే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్, స్నాక్ బాక్స్ ఇలా అన్ని బాక్సెస్కి రెడీ చేసుకుంటూ ఉండాలంటే కొంచెం ఆ టైంలో అన్నిటికీ ఆ టైంలోనే అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఇలా వీక్లీ మీల్ ప్రిప్స్తో అయితే కనుక ఈజీగా మనం ముందుకెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి ఈ వారం నేను ఎలా వీక్లీ మీల్ ప్రిప్స్ అయితే తయారు చేసుకున్నానో మీకు ఈ వీక్ మీల్ ప్రిప్స్లో ఫస్ట్గా నేను బాయిల్ చేసుకుంది అయితే ఆలు అనమాట. ఆలు ఎందుకు అని అంటే పిల్లల్ని ఎప్పుడు ఏ కర్రీ అడిగినా సరే ఆలుగడ్డ అని అంటారు. అందుకని చెప్పేసి ముందుగా ఆలూస్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే కనుక బాగున్న ఆలూస్ అన్నిటిని బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాని తర్వాత మిగతా వాటిని అయితే పీల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని అయితే కనుక నేను సూప్స్లో కానీ లేదు టిక్కీస్ తయారు చేయటం కానీ లేదు స్మాష్ బాయిల్ ఆలూ కర్రీ అయితే కనుక తయారు చేసుకుంటాను అనమాట. దాని తర్వాత వచ్చేసి సౌత్ ఇండియన్స్కి దోశ బ్యాటర్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి దోశ బ్యాటర్ తయారు చేసే ముందు ప్రీమిక్స్ అయితే తయారు చేసుకుందాం మిల్లెట్స్తో అయితే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. దీంట్లోకి నేను 1 cup రవ్వ తీసుకుంటే ఫైన్గా ఉన్న రవ్వను తీసుకున్నాను. అది మీరు గోధుమ రవ్వ అయినా కానీ బొంబాయి రవ్వ అయినా కానీ తీసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం జొన్న పిండి అయితే తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే దీంట్లో రాగుల పిండి కూడా వేయచ్చు. దాని తర్వాత బియ్యం పిండి 1 cup తీసుకున్నాను. ఈ 3 1 cup తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, మిరియాలు, ఉప్పు ఈ అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ చేసేసి కొంచెం మిక్సీ అయితే వేసేసాను. ఇలా ప్రీమిక్స్ బ్యాటర్ తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోశ అనేది మనం పెరుగుతో కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశలు అయితే కనుక ఈవినింగ్ టైంలో స్నాక్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక నేను దోశ ప్రీమిక్స్ బ్యాటర్ అయితే తయారు చేసుకున్నాను. ఒక పక్కన ఈ పనులు చేసుకుంటానే క్లీన్ చేసేసుకున్నారు అనుకోండి, ఇంకో పక్కన నుంచి మీకు ఈజీగా ఉంటుంది. మెస్సీగా ఉండకుండా మనకి చిరాకు తెప్పకుండా మొత్తం క్లీన్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి నేను శనగలు నానబెట్టేసుకున్నాను ముందు రోజు రాత్రి. ఆ శనగలు నానబెట్టేసి ఎయిర్ ఫ్రై చేద్దామని చెప్పేసి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మంచి స్నాక్ కింద అయితే తయారవుతుంది. ఎయిర్ ఫ్రై చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హెల్తీయే కాబట్టి మనం న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా 185 degreesలో మనం కనుక చేసామనుకోండి 15 minutes పాటు బేక్ చేస్తే ఇది వచ్చేసి హెల్దీ స్నాక్ అయిపోతుంది అనమాట. దీంతోపాటు నేను కొన్ని స్ప్రౌట్స్ కూడా చేసేసుకున్నాను. శనగలు కొన్ని స్ప్రౌట్స్, ఇంకా పెసర్లు ఇలాంటివి కూడా స్ప్రౌట్స్ అన్నీ తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. స్ప్రౌట్స్ అనేవి మనకి ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో కొంచెం ఒక గుప్పిటి తీసుకున్నాం అనుకోండి సలాడ్ కింద ఫుల్ డే ఎనర్జెటిక్గా ఉంటాము. అప్పుడప్పుడు పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా సలాడ్స్, కీరా, క్యారెట్ ఇట్లా ఇచ్చామనుకోండి వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇక్కడైతే కనుక నేను చెనా వచ్చేసి కాబూలి చెనా తీసుకున్నాను. ఈ శనగల్ని ఫస్ట్ బాయిల్ చేసేసాను. బాయిల్ చేసిన వాటిని ఎయిర్ ఫ్రైలో వేసేసాను. ఎయిర్ ఫ్రైలో మొత్తం పెట్టామనుకోండి క్రిస్పీగా అవుతుంది అనమాట, కరకరలాడుతా. అలాంటివి తీసుకొని దాంట్లో మ్యాగీ మసాలా అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే మా పెద్ద పాపకు వచ్చేసి మ్యాగీ మసాలా యాడ్ చేస్తే చాలా ఇష్టంగా తింటుంది. పాప్కార్న్ అయినా సరే లేకపోతే కనుక ఈ కాబూలి చనా అయినా సరే పైన స్ప్రింకిల్ చేయమ్మా నాకు వచ్చేసి మ్యాగీ అనేది అంటది అనమాట, మ్యాగీ మసాలా. ఇది ఈజీగా నాకు ఒక 1 week పాటు స్నాకింగ్కి అయితే అయిపోతుంది అనమాట. ఎవ్రీడే ఇదే పెట్టాం కదా, అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు, కొన్ని ఒక్కొక్కసారి ఇది ఇలా పెడతా ఉంటే ఆల్టర్నేట్ పాప్కార్న్స్తో పాటు ఇలా 1 week పాటు ఈ స్నాక్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. దాని తర్వాత మన అందరి ఫేవరెట్ సౌత్ ఇండియన్స్కి
ఉప్మా, ఇడ్లీ, దోశ ఇవే కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇడ్లీ దోశ ఊతప్పం ఏదైనా కానీ ఈ బ్యాటర్తో తయారు చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఇడ్లీ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్ 2:1 అనమాట. 2 కప్పులు ఇది తీసుకుంటే 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. దాంతోపాటు రెడ్ రైస్ వేసాను. ఈ రెడ్ రైస్ వచ్చేసి 1 కప్ వేసాను. మన ఇంట్లో ఈ దోశ బ్యాటర్ ఒకటి ఉంటే చాలు, ఇడ్లీ, ఊతప్పం, దోశ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ బ్యాటర్ని అయితే 1 వీక్ స్టోర్ చేయలేం కదా, అందుకని 3 డేస్ కోసం అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే కనుక ఇవన్నీ నానబెట్టేసి ఓవర్ నైట్ పెట్టేస్తాను. అంటే రాత్రి 9 o'clock వేస్తే మార్నింగ్ 6 o'clock దాకా అట్లా, అరౌండ్ 8 o'clock అట్లా పిండి అయితే రుబ్బేసుకుంటాను అనమాట. తర్వాత ఫర్మెంట్ కోసం అని చెప్పేసి ఒక 6 hours వదిలేస్తాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా ఈ బ్యాటర్ని ఎక్కువ రోజులైతే మనం ఒక 3 days తర్వాత పులిసిన తర్వాత వాడకూడదు అని అంటారు కాబట్టి ఒక 3 days కోసం అయితే కనుక నేను ఇడ్లీ దోశ అయితే వేస్తాను. తర్వాత కొంచెం పులుస్తుంది చూడండి, అప్పుడు ఊతప్పం కింద అయితే వేసుకుంటాను అనమాట. కొన్నిసార్లు అయితే మాత్రం ఈవినింగ్ డిన్నర్కి కూడా నేను ఈ దోశ వేసేస్తాను అనమాట. ఎప్పుడైనా టైం లేనప్పుడు దోశ వేసేసి దానిపైన కొంచెం తేనె వేసి ఇచ్చేసానంటే చాలు, ఇష్టంగా తింటారు దోశలు అయితే కనుక. లేదు అంటే కనుక టమాటో చట్నీ చేస్తే దీని కాంబినేషన్లో అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని మైక్రో గ్రీన్స్ అయితే తయారు చేసుకుంటాను. నా సలాడ్స్లోకి ఎప్పుడు కావాలన్నా మైక్రో గ్రీన్స్ అనేది ఉంచుకుంటాను అనమాట. దీంట్లో చాలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఆల్ఫా సీడ్స్, కొన్ని ఆవాలతో, కొన్ని చియా సీడ్స్తో ఇట్లా మైక్రో గ్రీన్స్ అయితే చేసుకుంటాను. కాకపోతే ఈసారి ఈ ట్రే అనేది తెప్పించుకున్నాను అనమాట అమెజాన్లో. మైక్రో గ్రీన్స్ ఈజీగా వస్తాయని చెప్పి, ఎలా వస్తాయో చూడాలి. అందుకని చెప్పేసి కింద పేపర్ వేసి వేస్తారు. కాకపోతే నేనైతే కదా కింద ట్రేలో వాటర్ పోసేసి పైన అయితే కనుక ఈ సీడ్స్ అన్నీ వేసేసాను. దీన్ని ఒక 2 days అట్లా వదిలేస్తే కనుక దానిపైన కొంచెం మొలకలు అయితే వస్తాయి అని అనుకుంటున్నాను. కాకపోతే నాకు డౌటే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఎలా వచ్చింది అనేది తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక ఇది డార్క్ ప్లేస్లో పెట్టేయాలి. ఇలా డార్క్ ప్లేస్లో 2 days పెట్టిన తర్వాత తీస్తే మొలకలు అయితే వస్తాయి. దాని తర్వాత కోకోనట్ అనేది మనం ఎప్పుడు స్టోర్ చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో కొంచెం బంకగా పీసెస్ పెడితే కనుక అవుతుంది కదా. లేదు తురిమి పాతకాలంలో పద్ధతిలాగా పెట్టాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని చెప్పేసి నేను ఈ మధ్యన కొబ్బరికాయలు అనేది సోమవారాలు, శుక్రవారాలు ఇట్లా కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలని కొంచెం పైన పీచ్ అనేది తీసేసి దాన్ని పొయ్యి మీద పెడితే ఆ షెల్తో వేరుగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం బ్లాక్గా ఉంటుంది చూడండి, వెనకాల వైపు ఆ బ్రౌన్ కలర్ షెల్ మొత్తం వచ్చేస్తుంది ఇలా కాల్చి కనుక తీస్తే. లేదు అంటే కనుక మీకు కావాలంటే స్టీమ్ చేయొచ్చు. స్టీమ్ చేసిన తర్వాత అయినా సరే దాన్ని కొంచెం స్క్రేప్ చేశారనుకోండి, ఈజీగా ఆ బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా కాల్చిన దాన్ని జస్ట్ నైఫ్తో ఇలా అంటే వచ్చేస్తుంది. జస్ట్ ఒక 50 seconds పాటు అలా పొయ్యి మీద పెట్టారనుకోండి, దాన్ని షెల్ నుంచి విడిగా చేసేయచ్చు. దీన్ని ఈజీగా మనము ఒక 15 days పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కల్ని. లేకపోతే కనుక మనం పాత పద్ధతిలో తురిమి పెట్టుకున్నాం అనుకోండి, అలా తురిమి పెట్టుకున్నా సరే చాలా రోజులు అనేది నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు అంత టైం లేదు తురమటానికి, పాతకాలంది అది తురిమేది కూడా లేదు అని చెప్పేసి నేనైతే కనుక ఫస్ట్ ఇట్లా కొబ్బరికాయని పీల్ చేసేసి మొత్తం అంతా వెనకాలది, దాని తర్వాత దాన్ని కొన్ని మాత్రం పీసెస్ కింద ఉంచేసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం చట్నీ చేయొచ్చు అని. మిగతా కొంచెం అయితే కనుక నేను మొత్తం తురిమేసాను అనమాట, ఏదైనా కర్రీస్లో అట్లా వేయచ్చు అని చెప్పేసి. కొబ్బరికాయ ప్రిజర్వ్ చేసుకుని ఏటిల్లో అయినా సరే లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత కొబ్బరి తురుము అనేది వేసామనుకోండి, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది గుడ్ ఫ్యాట్స్ కింద వస్తుంది. దాంతోపాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కొబ్బరి అనేది ప్రతి కర్రీలో వేస్తాను. ఇంకొకసారి అయితే కొబ్బరి చిప్పలు కనుక కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకోండి, డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం డోర్ ఎదురుగా అట్లా ఎండ పడతా ఉంటుంది చూడండి మార్నింగ్ టైంలో, అలా చిప్పలు కనుక ఎదురుగా పెట్టేస్తే ఇంటి ఎదురుగా అది కొబ్బరి చిప్పలు అనేది డ్రై కోకోనట్ కింద కూడా అయిపోతుంది అనమాట. ఇలా కొబ్బరి మామూలుగా తురుమకుండా లేకపోతే ఇట్లా డైరెక్ట్ మిక్సీ వేసేసామనుకోండి, అది కొన్ని రోజులు ఎక్కువ నిలవ ఉండదు, బంక కింద వస్తుంది. దాని తర్వాత మొత్తం ముద్ద కింద వస్తుంది కదా. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే పాత పద్ధతిలో తురుముకున్నాం అనుకోండి, కొంచెం షెల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా సరే ఒక 15 days పాటు వాసన రాకుండా ఉంటుంది. కొబ్బరి చిప్ప ఎప్పుడైనా సరే కొట్టగానే మనం
కనుక ఇట్లా తురిమేసి కొబ్బరి ముక్కలు పెట్టామనుకోండి కొంచెం పాడైపోతుంది. అందుకని చెప్పేసి కొబ్బరికాయ కొట్టగానే కొంచెం దాన్ని ఆరనిచ్చామనుకోండి ఒక 1/2 అవర్ టు 1 అవర్, అప్పుడు అది మనం స్టోర్ చేసుకున్నా సరే కొంచెం కొబ్బరి షెల్ లైఫ్ ఎక్కువ వస్తుంది. ట్రై చేసి చూడండి. మన ఇంట్లో అయితే కనుక నేను ఇట్లానే చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా కొబ్బరిని ప్రిజర్వ్ చేయడానికి అనేది నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. ఇంకపోతే వారానికి సరిపడా కొత్తిమీర చట్నీ అయితే చేయబోతున్నాను. కొత్తిమీర చట్నీ వచ్చేసేసి మనకి ఫ్యాట్ లాస్ ట్రై చేస్తుంటే కనుక మనం కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఇలాంటివి తినకూడదు. కాబట్టి కొత్తిమీర చట్నీ అనేది కొంచెం ప్రిజర్వ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక నేను కొత్తిమీర చట్నీ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందు ఇక్కడ అంతా మెస్సీ అయింది కదా కొబ్బరికాయ కొట్టి, అది మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది, మనకు అక్కడ కొంచెం గజిబిజిగా ఉండకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే కనుక నేను కొత్తిమీర కాడలన్నీ తీసేసి దాన్ని ఒక హాఫ్ పోర్షన్ మాత్రం బాక్స్లో ప్రిజర్వ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఇస్తున్నారు మార్కెట్లో. ఈ కట్ట వచ్చేసి నేను ఎర్రగడ్డకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ 10 రూపీస్కి ఇచ్చారు, ఇంటి దగ్గర అయితే కనుక 20 రూపీస్ ఇచ్చారు. అందుకని చెప్పేసి నేను ఇట్లాంటివి 2 కట్టలు అయితే తీసుకొచ్చుకున్నాను. ఒక కట్ట అయితే కనుక ఫుల్గా బాక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకొక హాఫ్ కట్టతో అయితే కనుక చట్నీ చేయబోతున్నాను. ఈ చట్నీ చేయటం అయితే చాలా ఈజీ అండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని కొత్తిమీర తీసుకుని మిక్సీ వేసేయటమే. దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకుని నిమ్మకాయ పిండుకుని పెట్టుకున్నామంటే ఒక 15 రోజుల పాటు ఈజీగా మనకి చట్నీ అనేది వస్తుంది. దీన్ని మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ లేదు అంటే బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుని కానీ శాండ్విచ్ కింద తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే మాత్రం నాకు ఫేవరెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే వెయిట్ లాస్ అంటాను. నేనైతే కనుక నా బాడీ టైప్ ఏంటంటే నేను తినకపోయినా లావు ఎక్కువ అయిపోతాను అనమాట. కానీ ఇలాంటి హెల్తీ ఐటమ్స్ తింటూ కొంచెం ఎక్సర్సైజ్ చేశాను అనుకోండి కొంచెం వెయిట్ అనేది నేను బ్యాలెన్స్డ్గా ఉంటాను. కానీ నేను ఈజీగా తగ్గను, అలానే ఈజీగా పెరిగిపోతాను. ఈజీగా పెరగకుండా ఉన్నా బాగుండేది, కానీ ఈజీగా పెరిగిపోతాను. అందుకని చెప్పేసి నేను ఇలాంటి ఫుడ్లో మాత్రం కొన్ని మాత్రం నా కోసం నేను ప్రయారిటీ తీసుకుని ఒక పక్కకు పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్గా అయితే కనుక మొత్తం అంతా బాక్స్లోకి తీసేసుకుని దాని తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే కనుక పిండి వేసేస్తున్నాను. నేను ఎప్పుడు హెల్దీ ఈటింగ్ అని అంటాను, కానీ బయట నుంచి తినకపోతే మనం యూజువల్గా లావ్ అవ్వము అని అనుకుంటాము. కానీ అలా ఏం ఉండదండి. ఎప్పుడైనా సరే మనం మంచింగ్ చేస్తాం చూడండి, ఎప్పుడు రోజు మొత్తంలో మనము అటెళ్ళి కొన్ని పల్లీలు, ఇటెళ్ళి కొన్ని శనగలు, ఇటెళ్ళి కొంచెం బూందీ కారపూస, ఇలా అదే మన వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం అనమాట. మన మీల్ వచ్చేసి మనం కరెక్ట్గా తీసుకుని మిగతా ఏంది మంచింగ్ చేయకపోతే మనం వెయిట్ అనేది ఈజీగా లాస్ అవుతాం. దాని తర్వాత వచ్చేసి మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఇది వచ్చేసి కూల్ డ్రింక్ అనమాట. మాకు కూల్ డ్రింక్ పైనాపిల్ తిచ్చా. యాక్చువల్గా ఇది ఒకసారి ట్రై చేశాను, పిల్లలకి ఎంత నచ్చిందంటే ఎవ్రీ వీక్ పైనాపిల్తో ఇది తయారు చేసి పెట్టామా ఫ్రిడ్జ్లో మేము తాగుతాము అని చెప్తారు. ఫస్ట్ అయితే కనుక పైనాపిల్ పీల్స్తో తయారు చేసుకుంటాం ఇది తిచ్చా అనేది. ఫస్ట్ అయితే ఒక పైనాపిల్ మొత్తం పీల్ కట్ చేసేసి దాన్ని ఆ సీసాలో వేసేసాను. దాని తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకుని దాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపేసేసుకుని ఆ వాటర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అప్రాక్సిమేట్గా ఈ వాటర్లో 10 మిరియాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క స్టిక్ వేసామనుకోండి, అంతే, ఇది తయారైపోతుంది. యాక్చువల్గా ఇది యాపిల్ ఫ్రీజ్ ఉంటుంది చూడండి, సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. మీకు కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక బెల్లం పౌడర్. నేనైతే కనుక ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను. 5-6 స్పూన్స్ వేసుకోవచ్చు. 5-6 స్పూన్స్ అప్రాక్సిమేట్గా 1 లీటర్ ఆఫ్ వాటర్కి ఇనఫ్ అయిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్నర్ కోసం కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. దీన్ని 1 వీక్ పాటు ప్రిజర్వ్ చేయాలి. మామూలుగా ఫస్ట్ 3 డేస్ అయితే మాత్రం ఇలా కప్పేసేసి ఒక పక్కకి డార్క్ ప్లేస్లో పెట్టేయాలి. దాని తర్వాత పైన వైట్ బబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎవ్రీడే దాని క్లాత్ తీసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అలా 3 డేస్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ వచ్చేసి బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఎయిర్ టైట్ బాటిల్లోకి మనం కనుక అది అలా బయట పెట్టామనుకోండి 2 డేస్ పాటు, అది వచ్చేసి యాపిల్ ఫ్రిడ్జ్ లాగా ఎట్లా అయితే పొంగుతుందో అలా వాటర్ అనేది పొంగుతుంది. ఈ పైనాపిల్ పీసెస్ మాత్రం ఇంకా నెక్స్ట్ డే స్నాకింగ్ కోసం అని చెప్పేసి ఉంచేసాను. ఇదిగోండి ఇక్కడ ఇలా పొంగుతుంది అనమాట. ఒక 2 డేస్ బయట ఉంచేస్తే మాత్రం ఇది న్యాచురల్ సోడా అని చెప్పచ్చు. మా ఇంట్లో మా పిల్లలకైతే కనుక చాలా చాలా ఇష్టం. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పూల్ మఖానా అందరికీ తెలుసు కదా. ఇది కొంచెం కాస్ట్లీ అయినా సరే పిల్లలకి గుడ్ ఫైబర్స్ ఇస్తుంది, గుడ్ ఫ్యాట్స్, చాలా అంటే చాలా
దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మనం ఎన్నైతే అనుకుంటున్నామో అన్నీ కూడా ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్నాకింగ్కి అయితే మాత్రం స్కూల్కి ఇదే పంపిస్తాను, మకానాస్. ఆల్టర్నేట్ డేస్ స్నాకింగ్ కోసం మకానాస్, దాంతోపాటు పాప్కార్న్స్, ఇలా ఏదో ఒకటి ఆల్టర్నేట్ హెల్దీ ఆప్షన్స్ అయితే చూసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే మన మాట ఎలానో వినరు, స్కూల్కి వెళ్తే అట్లీస్ట్ ఆ స్నాక్ బాక్స్ ఓపెన్ చేయగానే ఈ అట్లీస్ట్ తింటారు అని చెప్పేసి నేను మకానాస్ని అయితే ఎవ్రీ వీక్ ఫ్రై చేసి పెట్టుకుంటాను. దాంట్లో కొంచెం మ్యాగీ మసాలా వేసాను అనుకోండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడైనా సరే మ్యాగీ మసాలా వేసేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో వేయండి. ఇక్కడ నేను అదే మిస్టేక్ చేశాను, కొంచెం హైలో పెట్టాను. నెయ్యి వేసిన తర్వాత పుల్ మఖానా వేసి మొత్తం వేగిన తర్వాత కొంచెం మ్యాగీ మసాలా వేసేసి నేను అది మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇదైతే కనుక పిల్లలకి ఫేవరెట్ స్నాక్ అని చెప్పచ్చు. మా చిన్న పాప అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈ సీసా కంప్లీట్ చేసేస్తుంది. నెక్స్ట్ వన్ ఇడ్లీ ఉప్మా పునుగనాలు ప్రీమిక్స్ బ్యాటర్. ఇది వచ్చేసేసి మనకి ఇడ్లీ దోశ బ్యాటర్ ఉన్నంత కాలం అసలు మనకి ఏ టెన్షన్ ఉండదు. ఆ 3 days అయిపోయిన తర్వాత ఏం తయారు చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, ఆ టైంలో ఇది టైం సేవర్ కింద యూజ్ అవుతుంది అనమాట. దీంతో మనం ఈజీగా 2 minutesలో మ్యాగీ అవుతుందో లేదో తెలియదు, కానీ ఉప్మా అయితే మాత్రం ఈజీగా అయిపోద్ది. ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత పల్లీలు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది కూడా మొత్తం అంతా వేగిన తర్వాత కొంచెం మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసామనుకోండి, మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత బాగా రోస్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఇది కొన్ని రోజులు మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆ పచ్చితనం అనేది ఉండకూడదు. అందుకని చెప్పేసి కొంచెం క్రిస్పీగా రోస్ట్ అయిన తర్వాత రవ్వ అనేది వేసేసి దీంట్లో కొంచెం మిక్స్ చేసామనుకోండి ఒక 2-3 minutes పాటు, అంతే. ఆ ప్రీమిక్స్ అయితే తయారైపోద్ది, ఉప్మా ప్రీమిక్స్. ఇది 2 minutesలో ఈజీగా మనం ఉప్మా అనేది తీసేసుకోవచ్చు. దీనికి రేషియో వచ్చేసి 1:2 రేషియో అయితే ఉప్మాకి. లేదు అంటే కనుక పెరుగుతో కొంచెం కలుపుకుని పుంగనాల్లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇది ఉడకపెట్టిన పిండిని దాన్ని కలిపేసుకుని బాల్స్ లాగా చేసి ఇడ్లీ బాల్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఈసారి ఆ రెసిపీ చూపిస్తాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఇడ్లీ బాల్స్ అనేది. వాళ్ళకి ఇడ్లీ బాల్స్ అనేది తెలియకుండానే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. దీంట్లో నేను ఒక 2.5 cup అయితే రవ్వ వేసుకున్నాను. ఈ రవ్వని బాగా నేతిలో వేయించేసేసి ఆ సీసాలో స్టోర్ అయితే చేసుకుని పెట్టుకుంటాను. ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకున్నా సరే, ఏ అయినా సరే పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు పురుగు పట్టకుండా ఉంటుంది. దీని షెల్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మాత్రం నేను అందుకే మట్టి మూకిట్లో వేయించుకుంటున్నాను. మట్టి మూకిట్లో వేయించుకుంటే ఏమవుతుందంటే ఆ చెమ్మ అనేది ఎక్కువగా ఉండదు, పొడి పొడి పొడిలాడుతూ వస్తుంది అని చెప్పేసి ఈ మట్టి మూకిడి అయితే వాడుతున్నాను నేను. దాని తర్వాత యాజ్ యూజువల్ క్లీన్ యాజ్ యూ గో మొత్తం క్లీన్ చేసేసుకుని దాని తర్వాత ఈ ప్రీమిక్స్ అయితే కనుక ఆరిపోయిన తర్వాత నేను సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. మనకి ఇడ్లీ దోశ బ్యాటర్ ఉన్నంత వరకు అయితే మాత్రం వీటితో అసలు పనే ఉండదు. కాకపోతే ఇడ్లీ దోశ బ్యాటర్ అయిపోగానే అప్పుడే ఏది చేసుకోవాలా అని చెప్పి కొంచెం హడావిడి పడుతూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి మన కోసం ఈ ఇడ్లీ ప్రీమిక్స్ అయితే తయారు చేశాను. ఇడ్లీ, ఉప్మా ఇంకా పొంగనాలు, ఈ మూడింటికి ఈ ప్రీమిక్స్ అయితే యూజ్ అవుతుంది. దాంతోపాటు ఈ స్నాక్స్ ఎర్లీ మార్నింగ్ అందరికీ ఉండేది ఆ కొంచెం టైమే కదా, ఆ కొంచెం టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ టిఫిన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. స్నాక్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసేయచ్చు. దాని తర్వాత వచ్చేసి నేను స్నాకింగ్లోకి కంపల్సరీ కావాల్సింది పిల్లలకి ఈ రోజు కాలంలో సాస్ అంటారు. నాకు అర్థం కాదు, సాస్ అనేది ఎప్పుడు కూడా సాస్ నాకుతారా లేకపోతే టిఫిన్ తింటారా అర్థం కాదు. పిల్లలైతే మాత్రం అమ్మ నాకు సాస్ కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్తో అంటారు, సమోసాతో సాస్ అంటారు, అన్నిటితో సాస్ అంటారు. ఆ స్నాక్ తినే బదులు సాసే తినచ్చు కదా, అది నాకైతే అర్థమే కాదు. అందుకని చెప్పేసి మార్కెట్లో దొరికే సాస్ కన్నా ఇంట్లో తయారు చేస్తే హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి ముందుగా అయితే కనుక నేను ఈ సాస్ కోసం అని చెప్పేసి ఒక 1/2 kg 30 కిలో ఉంటాయి టమాటోస్ తీసుకున్నాను. దాంట్లో మన ఇండియన్ మసాలాలన్నీ వేసేసాను. కావాలంటే ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఆప్షనల్ అనమాట, అది కూడా ఒక పోట్లీలో వేసేసి మూట కట్టేసేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఇది బ్లెండ్ చేస్తాం కాబట్టి ఆ పోట్లీ అనేది యాజ్ యూజువల్ తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఉడికిచ్చేటప్పుడు ఆ పోట్లీ అనేది వేసేసేయచ్చు అని చెప్పి నేను ఇట్లా మూట కట్టాను. దీంట్లో వాటర్ పోసేసి మనం కొంచెం స్టీమ్ అవ్వనిచ్చామనుకోండి టమాటోస్ని, ఆ టమాటోస్ పైన పీల్ అనేది సపరేట్ అయిపోవాలి. ఆ సపరేట్ అయిపోయిన దాన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇంతే. టమాటో సాస్కి మెయిన్ కిటుకు మాత్రం ఈ
పొట్లమే అనమాట, దీంట్లో ఉన్న ఇండియన్ మసాలాలే. దీన్ని వేసామనుకోండి చాలా చాలా టేస్టీగా సాస్ అనేది మనం హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మొత్తం అంతా ఈ సాస్ని ఇట్లా బ్లెండ్ చేసేసుకోవాలి. మిక్సీ వేసామనుకోండి అది చిందే ఛాన్సెస్ ఉంటాయని నేను బ్లెండ్ అయితే చేసుకున్నాను. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మొత్తం అంతా పల్ప్ అనేది సపరేట్ చేసేయాలి స్ట్రైనర్లోంచి సపరేట్ చేసి దాన్ని మళ్ళీ చిక్కబెట్టాలి. అప్పుడు ఈ సాస్ అనేది తయారవుతుంది. దాంట్లోకి కొంచెం వెనిగర్ ఇంకా కొంచెం వచ్చేసేసి షుగర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. నేనైతే కనుక ఇక్కడ షుగర్ యాడ్ చేయలేదు, కొంచెం బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశాను. దీంట్లోకి మనం కొంచెం వెనిగర్ వేసుకున్నారనుకోండి మీకు మార్కెట్లో ఎట్లయితే టేస్ట్ ఉంటుందో సేమ్ టేస్ట్ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. సాస్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి జస్ట్ మనం ఎట్లయితే పాకం పట్టి ప్లేట్లో వాటర్లో వేసి చూస్తామో అలానే ఇది మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత మొత్తం బబుల్స్ వచ్చేసేసి మొత్తం దగ్గరికి వస్తుంది కదా. సాస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో మనం ఒక డ్రాప్ ఆఫ్ సాస్ వేసామనుకోండి, కిందకి ఇట్లా కారితే కనుక చుక్క అనేది మనకి అది సాస్ తయారవ్వనట్టు. అలా కారితే కనుక దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ ఉన్నట్టు, మనం ఇది ప్రిజర్వ్ చేయకూడదు. ఇంకా కొంచెం దగ్గర గాఢగా రానిచ్చి చిక్కగా అయిపోయిన తర్వాత మనము సాస్ అనేది ప్రిజర్వ్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను వేసాను చూడండి, ఇది కొంచెం జారట్లేదు. దీని తర్వాత కూడా నేను 2-3 మినిట్స్ పాటు ఉంచాను. అప్పుడు ఆ సాస్ అనేది రెడీ అయింది. దాని తర్వాత నేను ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి అయితే కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసేసి నెక్స్ట్ నేను ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ అనేది తయారు చేస్తాను, లేదు అంటే కనుక షార్ట్స్లో పెడతాను సాస్ ఎలా తయారు చేయాలి అనేది. ఈ మధ్యకాలంలో పిల్లలకి స్నాక్స్ ఉన్నా లేకపోయినా సాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మా పాపకైతే మాత్రం ముందు సాస్ ఉందా అని అడుగుతుంది, దాని తర్వాత ఏదైనా స్నాక్స్ తింటుంది. అందుకని చెప్పేసి నేను ఈ సాస్ అయితే తయారు చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రసం పౌడర్. ఈ రసం పౌడర్ వచ్చేసేసి ఈ మధ్యకాలంలో మా పిల్లలైతే మాత్రం కందిపప్పు అస్సలు తినట్లేదు. ప్రోటీన్ ఎలా అందుతుందిరా బాబు అని అనుకుంటుంటే మా ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట, కందిపప్పు ఇంకా మనం ఉలవచారు కాసుకుంటాము ఉలవలు, ఆ రెండిటితో రసం పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకో. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రసం పౌడరు మనం ఈజీగా తయారు చేసేసుకుంటే మనం రసం పెట్టేసేయచ్చు, సింపుల్గా అయిపోతుంది. దాంతోపాటు నువ్వు కందిపప్పు రసం అనేది తెలీదు వాళ్ళకి, దాంతోపాటు ఉలవలు కూడా వేడికి ఒంట్లో వేడికి పనికొస్తుంది అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేను ఈ రసం కోసం అయితే ఈ ప్రీమిక్స్ తయారు చేసుకుంటున్నాను. 1 కప్ కందిపప్పు తీసుకుంటే ఒక 4 స్పూన్స్ వచ్చేసి హార్స్ గ్రామ్ అంటే ఉలవలు తీసుకున్నాను, ఒక 10 ఎండుమిరపకాయలు, దాంతోపాటు కరివేపాకు, మెంతులు, ఇంగువ ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకున్నాను అనమాట. సన్న ఫ్లేమ్లో బాగా సన్నగా రోస్ట్ చేసుకుంటే ఈ రసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి సన్నగా రోస్ట్ చేసేసుకుని దాన్ని ఆరిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకుని ఒక జార్లో స్టోర్ చేసేసుకోండి. అప్రాక్సిమేట్ మీకు 1 మంత్ వచ్చేస్తుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే రసం పెట్టుకున్నా సరే మనకి ఈజీగా 1 మంత్ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఈ రసం పౌడర్. మార్కెట్లో దొరికే రసం పౌడర్స్ కన్నా మనం ఇంట్లో ఇలా రసం పౌడర్ చేసుకుంటే కనుక దీంట్లో ఏమేమి మసాలాలు వేస్తున్నామో మన పిల్లలకి పడుతుందా లేదా అనేది తెలుస్తుంది. అదే కనుక మార్కెట్లో తీసుకొచ్చే మసాలాలతో పిల్లలకి రసం పెట్టించామనుకోండి వాళ్ళకి ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. అందుకని చెప్పేసి నేను ఈ ప్రీమిక్స్ అయితే మాత్రం తయారు చేసి పెట్టుకున్నాను. ముందుగా ఈ ప్రీమిక్స్ కోసం అయితే మాత్రం ఉలవలు ఉన్నాయి చూడండి, అవి ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఉలవ చారు ఎప్పుడైనా సరే చిక్కపడుతుంది. అందుకని చెప్పేసి కందిపప్పు కూడా వేసాం కాబట్టి దీంట్లో కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఉలవలు అనేది ఒక 4 స్పూన్స్ మాత్రం వేయండి. ఇకపోతే పల్లి పొడి. ఈ పల్లి పొడి ఇడ్లీ, దోశ దేంట్లోకైనా సరే వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి ఏ కూరలు లేకపోయినా సరే ఈ కారపొడితో అనేది తినేసేయచ్చు. అందుకని చెప్పేసి ఫస్ట్గా అయితే కనుక నేను పల్లీలు వేయించేసుకుని దానిపైన పొట్టు మొత్తం తీసేసాను అనమాట. దాంట్లోకి కారపొడి ఎట్లయితే కొట్టుకుంటామో దీంట్లో కావాలంటే కొన్ని మినుగులు వేసేసుకుని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసి కొంచెం దూరగా వేయించేసేసి అన్నీ కూడా ఈ పొడి అనేది తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ పొడి అనేది మనకు కావాలి అంటే కనుక కొంచెం నేతితో కలుపుకుని టిఫిన్స్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కొంచెం పెరుగులో కలిపేసామనుకోండి ఇది వచ్చేసి చట్నీ లాగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ చట్నీ అనమాట. ఇదైతే కనుక మా ఇంట్లో పెరుగుతో కలిపితే చట్నీ అనేది చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి ఈ పొడి కొంచెం తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇది స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు చేయలేము కాబట్టి, అంటే కొంచెం
కారపొడి లాగా అయితే కనుక కొన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. కానీ దీంట్లో పల్లీలు కాబట్టి కొంచెం చెమ్మ ఉంటుంది, అందుకని చెప్పేసి 1 వీకే స్టోర్ చేయొచ్చు, అప్రాక్సిమేట్గా 10 డేస్. ఇది స్టోర్ చేసుకోవడానికి చిన్న ఎయిర్ టైట్ బాక్స్లో అయితే మొత్తం అంతా మిక్సీ వేసేసిన తర్వాత స్టోర్ చేసేసాను. ఇది అప్రాక్సిమేట్గా నాకు ఒక 10 రోజుల పాటు వచ్చేస్తుంది. చట్నీ ఎప్పుడైనా చేసుకోకపోయినా సరే, లేదు పైన కారపొడి ఇలా జల్లుకుని దేని మీదైనా తినడానికి కోసమైనా సరే, ఉత్తప్పంలో అట్లా. ఇవన్నీ కూడా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. ఇది కనుక మనకు కొంచెం లైక్స్ షేర్స్ వస్తే కనుక నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ తీయడానికి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం పీల్ చేసుకుని పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఫైనల్గా ప్రోటీన్ లడ్డు. ఈ లడ్డు వచ్చేసి మా పెద్ద పాపకి చాలా ఫేవరెట్. ఆల్మోస్ట్ తయారు చేస్తున్నప్పుడే ఆ పౌడర్ని తినేస్తూ ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. దీంట్లో ఏది ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదు. మీకు ఎట్లా టేస్ట్ నచ్చితే, అంటే జీడిపప్పు ఎక్కువ టేస్ట్ నచ్చింది అనుకోండి జీడిపప్పు ఎక్కువ తీసుకోండి, లేదు బాదాం ఎక్కువ నచ్చింది అనుకోండి బాదాం ఎక్కువ తీసుకోండి. దాంతోపాటు పుచ్చగింజలు, ఫ్లేక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, క్రాన్బెర్రీ కూడా వేసాను దీంట్లో, కిస్మిస్, ఇవన్నీ కూడా నువ్వులు అన్నీ వేసేసి దీన్ని మంచిగా ఎర్రగా వచ్చేటట్టు కొంచెం డ్రై రోస్ట్ చేసామనుకోండి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇవన్నీ క్రిస్పీగా అయిన వాటిల్లోకి కొంచెం ఖర్జూరం ఉంటుంది కదా, దీని అప్రాక్సిమేట్గా నేను ఒక 2 కప్పులు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఒక 2 కప్స్ ఖర్జూరం కూడా తీసుకుంటాను అనమాట. 2:2 రేషియోలో తీసుకుంటాను. కొంచెం స్వీట్ తగ్గించాలి అంటే కనుక ఖర్జూరాన్ని టేస్ట్ చూసి మీకు స్వీట్ తక్కువ ఎక్కువ అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ మొత్తం ఆరిపోయిన తర్వాత నేను ఇవన్నీ బ్లెండ్ చేసుకుంటాను. మిక్సీకి వేయను, మిక్సీకి వేస్తే కనుక మొత్తం పొడిలాగా అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం బ్లెండర్లో వేస్తే కనుక పొలుకు పొలుకుగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వచ్చేసేసి ఖర్జూరం కూడా నేను ఇట్లా వేయించుకుంటాను అనమాట. ఖర్జూరాన్ని వేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం మెత్తపడుతుంది. మెత్తపడింది చిన్న చిన్న పలుకుల్లోకి ఇది కూడా బ్లెండ్ చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం నెయ్యి రాసేసుకుని చేతికి దాన్ని బాల్స్ లాగైనా లేదు అంటే టిక్కీస్ టైప్లో అయినా సరే మనము చుట్టేసేయచ్చు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మొత్తం అంతా వేయించుకుని దాని తర్వాత బ్లెండ్ అయితే చేయించుతున్నాను. నేను ఇక్కడ బ్లెండర్ వచ్చేసి యూజ్ చేసి ఇనాల్సా వాళ్ళది. ఇనాల్సా అన్ని బ్లెండర్స్లో కల్లా నాకు ఎక్కువగా నచ్చింది ఇనాల్సా వాళ్ళదే. యాక్చువల్గా ఇది వోల్ట్స్ కూడా ఎక్కువ ఉంది, దాంతోపాటు ఫైన్గా చాప్ అవుతుంది, దాంతోపాటు హీట్ కూడా అవ్వట్లేదు, అన్నీ కూడా ఈజీగా ఉన్నాయని చెప్పేసి ఇనాల్సాది అయితే కనుక నేను బ్లెండర్ తీసుకున్నాను. ఇదైతే కనుక డ్రై ఫ్రూట్స్ లడ్డు. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనం బాల్స్ లాగా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా బాల్స్ అనేది ఉండలు చుట్టేయచ్చు. కానీ కొంచెం ఆరిపోయింది అనుకోండి మనం ఉండలు చుట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఖర్జూరం వేడిగా ఉన్నప్పుడే బ్లెండ్ చేసేసి దాని తర్వాత 2 మిక్స్ చేసేసి ఉండలు అయితే చుట్టేయండి. అప్పుడు కొంచెం గట్టి పడిపోతుంది మీకు. డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ బయట మార్కెట్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నారు. అందుకని చెప్పేసి అన్నీ 1 kg డ్రై ఫ్రూట్స్ అయితే ఎలానో తీసుకొస్తాం కదా, మొత్తం కలిపి డ్రై ఫ్రూట్స్ ఒక 1/2 kg లడ్డూస్ అయితే తయారు చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఒక 10 డేస్ అయితే వస్తుంది. నేను ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఒకసారి బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ ఇమీడియట్గా తయారు చేసి పెడతాను. దీనికోసం ఏంటంటే ఎప్పుడైనా మన ఎనర్జీ లాస్ అయింది అని అనిపించినప్పుడు ఈ లడ్డు ఒకటి తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు మనం ఈజీగా వేరే మంచింగ్కి వెళ్ళకుండా మనం అన్హెల్దీ కోసం ఈ హెల్దీ మంచింగ్ చేసామనుకోండి, మనం వెయిట్ కూడా పుట్ ఆన్ అవ్వము. పర్ డే ఇది 1-2 తింటే మనం వెయిట్ లాస్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనకి వెయిట్ లాస్లోకి అంటే ఇది ప్రోటీన్, దాని తర్వాత మెగ్నీషియము, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనం వెయిట్ లాస్లో ఉన్నాం, ఈ స్వీట్ తినకూడదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్వీట్ ఎవరైనా తినచ్చు, ఆఖరికి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అనమాట. దీంట్లో మనం ఓన్లీ ఖర్జూరం వేసాను కాబట్టి దీన్ని ఎవరైనా తినచ్చు, పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా తినచ్చు. దీంతోపాటు మోకాలల్లో గుజ్జు కూడా తయారవుతుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను చూడండి, నువ్వులు అవన్నీ. మనకి నువ్వులు అనేది మనము అంత ఈజీగా తీసి పడేస్తాం, కానీ యాక్చువల్గా నువ్వుల్లో చాలా కాల్షియం ఉంది. మనకి మోకాల గుజ్జు ఇట్లా పెద్దోళ్ళకి తయారవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పెట్టండి, ఈజీగా తింటారు. ఫైనల్గా ఈ లడ్డూస్ చేసిన తర్వాత మా పెద్ద పాప వచ్చింది. నేను కిందకి వెళ్ళి వచ్చాను అంతే, ఆల్మోస్ట్ 5-6 అయితే తినేసింది అనమాట.
సరే ఏదో ఒకటి తన కోసమే చేశాను కదా అని చెప్పేసి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ నేను ఈ వారం కోసం అని చెప్పేసి ప్రీమిక్సెస్, ఇంకా స్ప్రౌట్స్, దోశ ఇడ్లీ బ్యాటర్, దాని తర్వాత ఫ్రూట్స్ అన్నీ ఏమేమి తయారు చేసుకున్నాను చూసేయండి. ఇవన్నీ కూడా నాకు అప్రాక్సిమేట్గా ఒక 10 రోజుల పాటు వస్తుంది. కొన్ని అయితే మాత్రం ఒక 15 డేస్ పాటు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. దీనికోసం అని చెప్పేసి మనం హడావిడి పడిపోయి ఏమీ చేయక్కర్లేదండి. జస్ట్ 1 వీక్లో 1.5 అవర్ టైం స్పెండ్ చేసామనుకోండి వీకెండ్స్కి, ఇది ఈజీగా అయిపోతుంది. దాంతోపాటు మనం పిల్లల హెల్ప్ తీసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ చేస్తాను, సాటర్డే మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఎందుకు అని అంటే ఆ సాటర్డే సండే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, మొత్తం నెక్స్ట్ వీక్కి ముందే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చెప్పి. అదే కనుక నేను సాటర్డే సండే పెట్టుకున్నాను అనుకోండి, ఎప్పుడైనా బయటకు వెళ్ళేది ఉంటే అది మిస్ అవుతుంది అని చెప్పేసి నేను ముందుగా ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి సాటర్డే మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసేస్తాను. దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా నేను సాటర్డే మార్నింగే తీసుకొస్తాను కాబట్టి నా పనులన్నీ సార్టెడ్ అనమాట నెక్స్ట్ వీక్ కోసం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.